నమస్తే అండి. వెల్కమ్ టు నేను మీ కార్తిక్. సో, ఇది స్టోరీ టైమ్ అనమాట. మన ఛానెల్‌లో స్టోరీస్ చెప్పుకుంటూ వెళ్తున్నాం కదా! సో, ఇది ఇంకొక స్టోరీ మనతో మీ ముందుకొచ్చేసాను. ఇది కూడా ఒక అమ్మవారి స్టోరీ అండి. ఇది ఎక్కడో కల్పించిన స్టోరీ కాదు. నిజంగా జరిగిన స్టోరీ అనమాట. మన దేవి భాగవతంలో మనకు అమ్మవారు గురించి చెప్తున్నప్పుడు ఈ యొక్క కథ ఉంటుందనమాట. ఈ కథ గురించి ఇప్పుడు మీకు అర్థమయ్యేలాగా చెప్తాను. అంటే ఈ కథ వెనకాల ఏంటంటే నిజంగా కనుక మనం ఒక సత్య దీక్షతో అంటే అబద్ధం ఆడకుండా ఒక దీక్షతో ఒక వ్రతంగా మనం ఏమైనా ఒక పనిని మొదలుపెడితే దానికి అమ్మవారు మనకెలా సహాయం పడుతుంది అని చెప్పేసి ఒక కథ ఉంటుంది. సో, ఆ కథ మీకు చెప్పడానికి ప్రయత్నిస్తాను. మనకి ఒక రాజు ఉంటాడనమాట. ఆ రాజు ఋష్యశృంగుడు. ఋష్యశృంగుడు అంటే మనకి చాలా పెద్ద గొప్ప పండితుడనమాట. ఆ రాజుకి పిల్లలు లేరు. పిల్లలు లేకపోవడంతో ఋష్యశృంగుడిని పిలిచి పుత్రకామేష్యాగం చేపించుకుంటాడు. పుత్రకామేష్యాగం చేపించుకున్న తర్వాత ఋష్యశృంగుడు ఒకానొక సందర్భంలో ఒకానొక చోట సామవేదం చెప్తున్నప్పుడు ఒక అపశృతి వస్తుందనమాట. ఆ స్వరంలో అపశృతి వస్తుంది. వచ్చేసరికి రాజుకి కోపమొస్తుంది. నేనింతలా ఖర్చు పెట్టి నీకు హోమం చేపిస్తున్నాను. మీరు వచ్చిన ఒక అపశృతి వల్ల నాకు దోషం కలుగుతుంది అని చెప్పేసి తిడతాడనమాట. తిట్టేసరికి ఆ ఋషశృంగుడికి చాలా కోపమొస్తుంది. ఏంటి నేనింత గొప్ప పెద్ద విద్వాంసుడిని నాకు ఏదో చిన్న అపశృతొస్తే నువ్వింతలా తిడతావా అని చెప్పేసి అహంకారంతో ఉంటావని చెప్పేసి ఒక శాపం చేస్తాడనమాట. అంటే నీ పిల్లాడు నువ్వే పిల్లాడి గురించయితే ఇప్పుడు యాగం చేస్తున్నావో ఆ పిల్లాడు నీకు మందహీనుడిగా, బుద్ధిహీనుడిగా పుడతాడు అని చెప్పేసి ఒక శాపం చేస్తాడనమాట. ఆ శాపానికి రాజు బాధపడతాడు. తర్వాత క్షమించు స్వామి అని చెప్పేసి ప్రార్థిస్తుంటే ఋషశృంగుడు అంటాడు, సరే నేను తప్పు చేశాను. నువ్వు కూడా తప్పు చేశావు. ఇందులో ఇద్దరి తప్పు ఉంది కాబట్టి నేను ఒక శాపానికి కింద అదేమంటారు లైక్ 16 సంవత్సరాలు. ఈ 16 సంవత్సరాలు పిల్లాడికొచ్చే 16 సంవత్సరాల వరకు కూడా నేను పెట్టిన శాపం పనిచేస్తుంది. 16 సంవత్సరాల తర్వాత వాడు అమ్మవారిచ్చిన జ్ఞానం వల్ల నీకన్నా గొప్ప రాజవుతాడు. ఈ యొక్క రాజ్యాన్ని పాలిస్తూ ఉంటాడని చెప్పేసి ఒక అనుగ్రహం చేస్తాడనమాట. ఆ 16 సంవత్సరాలు ఋషశృంగుడు కూడా ఎక్కడ సామవేద పారాయణం చేయడండి. సో, ఇలాగా అమ్మవారి అనుగ్రహం ఆయనకొక పిల్లాడు పుట్టాడు. ఆ పిల్లాడు కూడా చాలా బుద్ధిహీనుడుగాని, మందబుద్ధిగానే ఉన్నాడు. కానీ చిన్నప్పుడు చాలా గారాబంగా పెంచుకున్నాడనమాట. పెంచుకున్న తర్వాత ఇంకా విద్యాభ్యాసం చేపిస్తే ఎక్కడైనా గురుకులంలో జాయిన్ చేస్తే తోటి విద్యార్థులతో ఏమైనా విద్య వస్తుందేమో అని చెప్పేసి చాలా ఆశపడతాడనమాట. సో, అన్ని గురుకులాల్లో జాయిన్ చేస్తూ ఉంటాడు. ఏ గురుకులంలో కూడా వీడిని జాయిన్ చేసుకోరనమాట. ఇంత మందబుద్ధి వాడిని మేము జాయిన్ చేసుకోమని చెప్పేసి అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చెప్తూ ఉంటారు. సో, అలా అన్ని గురుకులాలు తిరుగుతూ ఉంటాడు. ఆఖరికి ఒక గురుకులంలో జాయిన్ అవుతాడనమాట. జాయిన్ అయ్యేసరికి ఆయన రామ శబ్దం చెప్తుంటే ఈయన లామా లామా అంటూ ఉంటాడనమాట. అంటే రామ అనే పలకడం కూడా రాదు పిల్లాడికి. అంత మందబుద్ధి పిల్లాడనమాట. సో, ఆ పిల్లాడిని చూసి ఆ రాజు రోజు ఎక్కి వెక్కి ఏడుస్తూ ఉంటాడు. ఆ తల్లి కూడా ఏంట్రా బాబు నాకు ఈ మాట కన్నాడని చెప్పేసి బాధపడుతూనే ఉంటుందనమాట. సో, అలా ఏం చేస్తాడు అంటే ఒకరోజు ఒక సభ ఏర్పాటు చేసి పిల్లాడికి ఎలాగైనా బుద్ధి ప్రసాదించాలని ఆ పండితులందరూ అడుగుతారు. పండితులందరూ అంటారు ఇదంతా అమ్మవారి నిర్ణయం మనం ఏం చేయలేం అని చెప్పేసి వాళ్ళు కూడా చెయ్యెత్తేస్తారు. ఎత్తేస్తే ఈయనకి కోపం వచ్చేస్తుంది. ఊర్లో పిల్లలందరూ కూడా గురుకులంలో జాయిన్ చేస్తే ఆ రాజకుమారుడు కాబట్టి ఎవ్వరు ఆ పిల్లాడిని ఏం అనేవారు కాదు. తిట్టేవారు కాదు, కొట్టేవారు కాదు. తప్పు చేస్తే ఎవరు ఏమనేవారు కాదు. అనకపోయేసరికి మొత్తం ఆ పిల్లలందరూ అలాగే తయారవ్వడం మొదలుపెట్టారనమాట. వాడినేమనట్లేగా మనల్ని కూడా ఏమనరు అని చెప్పేసి అలా అందరూ కూడా ఈ యొక్క మందబుద్ధిగానే ప్రవర్తిస్తూ ఉండేవారు. దాంతో గురుకులాల్లోని గురువుగారులందరూ కూడా మీ పిల్లాడిని మీరు తీసుకెళ్ళిపోండి. మీ పిల్లాడు మా గురుకులంలో వద్దు. మీ పిల్లాడిని తీసుకెళ్ళిపోండి అని చెప్పేసి పంపించేస్తాడు. పంపించేసరికి రాజు కోపమొచ్చేసి దుర్మార్గుడా! నువ్వు నా కడుపున ఎందుకు పుట్టావు అని చెప్పేసి తిట్టేస్తాడు. తిట్టేసి నువ్వు బయటికి పో. ఇప్పుడు బయటికి పోతావా బావుంటదని చెప్పేసి అలా కోప్పడతాడనమాట. కోప్పడేసరికి పిల్లాడికి బాధేసేసి బయటికెళ్ళిపోతాడు. బయటికెళ్ళిపోయి వాళ్ళ అమ్మ నాన్నకి చెప్పకుండా బయటికెళ్ళిపోతాడు. బయటికెళ్ళిపోయి ఒక నది తీరంలో గంగా నది తీరంలో కూర్చొని తపస్సు చేసుకుంటూ ఉంటాడు. తపస్సు అంటే ఏం లేదు. అలా మామూలుగా కళ్ళు మూసుకొని కూర్చుంటాడు. అక్కడ కూర్చొని రోజు గంగా నదిలో స్నానం చేస్తాడు. బయటకొస్తాడు. అలా డైలీ అలా కొన్ని సంవత్సరాలు చేస్తూ ఉండేసరికి ఎవరితోని మాట్లాడకుండా మౌనంగానే అలా ఉంటాడనమాట. చేసేసరికి తనకనిపిస్తుంది నేను రోజు గంగా స్నానం చేస్తున్నాను. మౌనంగానే ఉంటున్నాను. ఇదొక వ్రత దీక్ష కింద ఎందుకు తీసుకోకూడదని చెప్పేసి అనుకుంటాడనమాట. అంటే రోజు గంగా స్నానం చేస్తాను, అబద్ధం ఆడను, చూసిందే చెప్తాను, సత్యం మాట్లాడతాను అని చెప్పేసి కొన్ని దీక్ష కింద
కొన్ని అంశాలు తీసుకుంటాడు. తీసుకునేసరికి అలా చేస్తూనే ఉంటాడు. ఈ పిల్లాడిని చూసి అక్కడేనా చిన్న ఆ గురుకులంలో ఉన్నవాళ్ళు, ఆ ఊరు చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా వచ్చి పాపం కౌపీనం ఉంటే కౌపీనం పాడైపోతే కౌపీనం ఇస్తూ ఉండేవారు. కొంచెం ఆహారం కూడా పెడుతూ ఉండేవారు. దుంపలు అవన్నీ కూడా తింటూ అలా జీవితాన్ని గడిపేస్తూ ఉండేవాడనమాట. అలా కొన్నాళ్ళు గడిచిపోతుంది. గడిచిపోతూ ఉన్నసరికి ఈ పిల్లాడికి ఇంకేమనిపిస్తుందంటే, నేను ఇలా ఏదో ఒకటి చేస్తూనే ఉంటున్నాను అని జెప్పేసి ఆ పిల్లాడిని అందరూ కూడా సత్యవ్రతుడు అని చెప్తూ ఉండేవారనమాట. అంటే సత్యమే మాట్లాడతాడు. బాలముని అని జెప్పేసి అందరూ అలా పిల్లాడిని పొగుడుతూ ఉండేవారు. సత్యవ్రతుడు అని చెప్తూ ఉండేవారు. అంటే నేను అబద్ధం ఆడుకొని సత్యం చెప్తేనే ఇంతలా ఉంది అంటే, నేను ఏదో ఒకటి అనుష్ఠానం కానీ ఏదో ఒకటి చేసుకుంటే ఇంకెలా ఉంటుందో అని జెప్పేసి అలా అనుకుంటూ ఉంటాడు. అని ఇవన్నీ కూడా పిల్లాడు బయటికొచ్చే మాటలు కాదు. మనసులో ఉన్న మాటలే. వాడు బయటికి ఒక్క మాట కూడా పలకలేడనమాట. సో, మనసులోనే అన్ని మాట్లాడుకుంటూ ఉన్నాడు. సో, వాడి మనసులోనే ఇన్ని కూడా ఒక సంకల్పం కింద చేసుకొని, ఒక దీక్ష కింద చేసుకుంటూ అలా ఉంటూ ఉండేవాడనమాట. అలా ఒక వేటగాడుంటాడు. వేటగాడు ఏం చేస్తాడంటే, ఒక అడవి పందిని వేటాడి వస్తాడనమాట. ఆ పందికి ఆ దెబ్బ తగిలి ఆ ఒక్క పర్ణశాలలో ఈ పిల్లాడుండే పర్ణశాలలోకి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయేసరికి ఆ వేటగాడొచ్చి అడుగుతాడనమాట. "మీరు అబద్ధం చెప్పరు. నా పంది నేను కొట్టాను. పంది కొట్టిన తర్వాత అదేమో మీ పర్ణశాల వైపే వచ్చింది. పంది ఎక్కడుందో నాకు చెప్పండి" అని చెప్పేసి అడుగుతాడనమాట. అప్పుడు వీడికి పాపం ఈ పిల్లాడికి ఏం చేయాలో అర్థం కాదు. అంటే నేను అబద్ధం చెప్పకూడదు. అలాగే ఒకవేళ పంది అక్కడుందని చెప్తే ఈ నేనొక జీవహింస చేసిన వాడి కింద అవుతాను అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు. సో, అలాగా కానీ ఏదో ఒక నిజం జెప్పాలి. వాడికి ఏదో ఒక వాడి ఆకలి తీర్చాలి. నిజం జెప్పాలి అని అనుకునేసరికి తనంటాడు, "నా కంటికి చూసే దృష్టి ఉంది గానీ, నా నోటికి దాన్ని చెప్పేవి నా నోరు చూడలేదు. నా కళ్ళు చూసిందని" చెప్తాడు. అంటే ఏంటంటే, కళ్ళతో చూసాను గానీ, అది నేను నోటితో చెప్పలేకపోతున్నాను అంటాడనమాట. నా నోరు చూడలేదు. చూడందని నేనెలా చెప్తాను అని చెప్తాడనమాట. చెప్పేసరికి, "బాబు నా కుటుంబం అంతా కూడా ఆ పందిని తీసుకుంటే మేము మా కుటుంబం ఒక వారం రోజుల పాటు గురించి వెతుక్కోకుండా తినగలుగుతామని చెప్తాననమాట. అప్పుడంటాడు, "ఆ పందిని వదిలేసేయి. ఆ పంది క్లీమ్ అనే ఒక అంటే ఆ సౌండ్ ఉంటుంది గదా! ఆ పంది కొట్టేసరికి ఒక సౌండొచ్చింది. ఐం అనే సౌండొచ్చిందనమాట. ఆ ఐం సౌండ్‌కి వీడికి కొంచెం బాగా అర్థమైంది. అంటే ఈజీగా నోరు తిరుగుతుందనమాట. ఐం, 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 ఐం అంటూ ఉండేవాడనమాట. అలా ఐం, ఐం, ఐం అంటూనే అలా కొన్నాళ్ళు తపస్సు చేసుకుంటూ ఉన్నాడు. ఆ శబ్దం ఎందుకో నచ్చింది. అలా తపస్సు చేసుకుంటున్నాడనమాట. సో, ఆ ఐం అనే శబ్దాన్ని పలికేసరికి ఆ నోట్లో ఉన్న ఈ యొక్క వాగ్బీజాలన్నీ కూడా ఒక్కసారి యాక్టివేట్ అయ్యాయనమాట. నిజంగా ఒకసారి మీరు ఐం అని చూడండి. ఐం, ఐం అంటే ఏమవుతుందంటే, మనకి ఇక్కడ గొంతులో ఉన్న ఈ నాళ్ళన్నీ కూడా దగ్గరికొస్తూ ఉంటాయి. ఓకే. ఇట్లా కాంట్రాక్స్ట్ అవుతూ ఉంటాయి కదా! సో, ఇక్కడ మనకి 8 మంది వాగ్దేవతలు మన గొంతులోనే ఉంటారనమాట. అరుణీదేవి, జైనీదేవి, యమునాదేవి, సర్వేశ్వరీదేవి, కౌలినీదేవి ఇలా మనకి మన గొంతు నుంచి ఈ యొక్క నాలుక మీద గొంతు దగ్గర ఇక్కడ మనకి మొత్తం 8 మంది వాగ్దేవతలు ఉంటారనమాట. సో, వీడు ఐం బీజాన్ని పట్టుకునేసరికి వీడి గొంతులో ఉన్న ఈ యొక్క వాగ్బీజాలన్నీ కూడా యాక్టివేట్ అయ్యాయన్నమాట. అంటే వాళ్ళు వాగ్దేవత ప్రసన్నరాలు అయితే ఆటోమేటిక్‌గా మనకి అమ్మవారి అనుగ్రహం కలుగుతుందనమాట. అంటే వాగ్దేవత అనుగ్రహం ఉంటే మనకి అమ్మవారి అనుగ్రహం ఈజీగా వచ్చేస్తుంది. సో, ఈ పిల్లాడికి ఏమైందంటే ఈ యొక్క వాగ్దేవత అనుగ్రహం బాగా వచ్చింది. అంటే ఐం, ఐం, ఐం అనేసరికి ఈ యొక్క వాగ్దేవత అనుగ్రహం వల్ల ఆ పిల్లాడి మందబుద్ధి కాస్త పోయింది. అలాగే దగ్గర పిల్లాడికి 16 ఏళ్ళు వస్తూ ఉన్నాయి. 16 వచ్చేసరికి తను ఏదో ఇంకా అమ్మవారి యొక్క అనుష్ఠానంలో అట్లా మొత్తం ఒక దీక్షపరుడిలాగా అయిపోయాడనమాట. సో, ఆ ఊర్లో ఉన్న వాళ్ళందరూ అనుకుంటున్నారు ఈ పిల్లాడికి గొప్ప పట్టం కట్టేశారు. పెద్ద యోగి, బాలముని అని చెప్పేసి పిల్లాడికి ఒక పెద్ద పట్టం కట్టేశారు. మంచి పండితుడిని ఒక పండితుడి కింద మారిపోయాడు. 16 సంవత్సరాల తర్వాత పిల్లాడు ఒక పండితుడి కింద మారిపోయాడు. తర్వాత తండ్రికి తెలిసిందనమాట. ఇక్కడ ఒక పలానా పిల్లాడున్నాడు 16 సంవత్సరాలు ఇప్పుడు ఇంటి నుంచి వచ్చేసి ఒక 12 ఏళ్ళు అలా అయ్యింది. పిల్లాడికి 16 ఏళ్ళు ఇప్పుడు. పిల్లాడున్నాడు పండితుడయ్యాడని చెప్తుండు. అప్పుడు తండ్రి అనుకుంటాడు, ఏమో నా పిల్లాడేమో అనుకుని వస్తాడనమాట. వచ్చేసరికి చూసేసుకునేసరికి అక్కడ తన పిల్లాడే అనమాట. సో, ఆ పిల్లాడిని చేరదీస్తాడు. చేరదీసుకున్న తర్వాత అంటాడనమాట. సో, నా వల్లే కదా నీకు ఈ యొక్క దుస్థితి పట్టింది. నన్ను క్షమించు అని పిల్లాడిని అడిగితే తండ్రితో అంటాడు పిల్లాడు. తండ్రి మీరెప్పుడు నన్ను అలా అనకండి. మీరు పంపించడం బట్టి నేను బయటకొచ్చడం బట్టేగా నాకింత జ్ఞానం వచ్చింది. నాకు తెలిసింది. కొన్ని విషయాలు తెలిసాయని చెప్పేసి తల్లికి ఎప్పుడు కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఉంటాడు. సో, అలాగా ఈ కథలో మనకేం అర్థమవుతుందంటే
మనం కనుక అమ్మవారి యొక్క ఒక తపస్సు కింద, దీక్ష కింద తీసుకొని, అబద్ధం ఆడకుండా సత్యం మాట్లాడుతూ ఉంటే, మనకి ఏదో ఒకటి చేయాలనే కోరిక ఉంటే ఖచ్చితంగా మనకి అమ్మవారి యొక్క అనుగ్రహం దానికి దోహదపడుతుందండి. సో, ఇక్కడ ఐం బీజం, ఐం అనే ఒక బీజాక్షరం కూడా తనకు తెలియకుండానే ఐం, ఐం, ఐం అంటూనే తన యొక్క ఈ వాగ్దేవతలందరిని కూడా తనని అట్రాక్ట్ చేసుకున్నాడంటే, నిజంగా అమ్మవారి యొక్క ఐం అనే పదంలోనే ఎంత అర్థం ఉందంటే, నిజంగా మన అమ్మవారి యొక్క తత్వం తెలుసుకొని, అమ్మవారిని యొక్క మనస్ఫూర్తిగా నింపుకొని పూజించుకుంటే నిజంగా మనకి ఇంకెంత అనుగ్రహం కలుగుతుంది. ఒక్కసారి ఆలోచించండి. ఈ కథని కథలా కాకుండా మనందరం కూడా ఒక్కసారి ఆలోచించుకుందాం. మన జీవితాల్లో మనం 24 అవర్స్‌లో మన అమ్మవారికి ఎంత సమయం కేటాయిస్తున్నాం అని చెప్పేసి ఒక్కసారి మీలో మీరే అనుకోండి. ఓకేనా? సో, నాకు తెలిసి ఈ కథ ద్వారా మీలో కొంచెం మందైనా మారతారనుకుంటున్నాను. సో, ఈ సీరియల్స్ అవి ఇవి అవన్నీ కాకుండా కొంచెం మనకున్న టైంలో మార్నింగ్ ఒకవేళ పొడుగైన బ్రాహ్మణులైతే, నా ఏజ్‌లోని పిల్లలైతే ఖచ్చితంగా సంధ్యావందనం చేసుకోండి. కనీసం ఒక్క పూట సంధ్యావందనం మానకుండా చేసుకోండి. సంధ్యావందనం లేదు, గాయత్రి మంత్రం లేదంటే సర్వగాయత్రి మంత్రం ఎవరైనా చదువుకోవచ్చు. సో, ఆ సర్వగాయత్రి మంత్రం ఏదో ఒక అనుష్ఠానం చేసుకుంటూ మార్నింగ్ ఒక్క 15 నిమిషాలు, ఈవినింగ్ ఒక 15 నిమిషాలు, లేదు మాకు ఈవినింగ్ కుదరదు, మార్నింగ్ ఒక 15 నిమిషాలు పెట్టుకోండి. ఏదో ఒక నామం తీసుకోండి. ఆ నామం అనుష్ఠానం చేసుకుంటూ ఉండండి. సో, ఇలాగా మనకి ఎలా చేసుకుంటూ కొద్దికి ఎక్కడో ఒక చోట మనం కనెక్ట్ అవుతాం. ఆ కనెక్ట్ అయినప్పుడు మనం దాన్ని వదిలిపెట్టడానికి ఇష్టపడం. సో, టైం వేస్ట్ చేయకుండా ఇప్పటినుంచే మనకొక 20 ఏళ్ళొచ్చినాయంటేనే మనకి ఆల్మోస్ట్ 20 ఇయర్స్ మన లైఫ్‌లో అయిపోయినట్టు. ఇంకా 20 ప్లస్ మన 60 ఇయర్స్ మొత్తం 80 ఇయర్స్. ఈ 80 ఏళ్ళు కనుక మన అమ్మవారిని గనుక పట్టుకొని ఉంటే, గట్టిగా మనం పట్టుకుంటే ఖచ్చితంగా మన లైఫ్ అనేది ఒక రేంజ్‌లో ఉంటుందండి. నిజంగా అమ్మవారి షాడో కింద ఉన్నవాడు అంటే అమ్మవారి గొడుగు కింద ఉన్నవాడికి ఎలాంటి కష్టం వచ్చినా కూడా ఆమె చూసుకుంటుంది అని నేను పూర్తిగా విశ్వసిస్తాను అమ్మవారి మీద. సో, నాకు తెలిసి ఖచ్చితంగా మీకు ఈ స్టోరీ నచ్చే ఉంటుంది. నచ్చితే లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకొని ఛానెల్ కూడా మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. థాంక్ యూ సో మచ్. సీ యూ ఆల్ నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ టేక్ కేర్. బై బై. శ్రీమాత్రే నమః.